మీడియా అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది? దేశంలో భారత ప్రభుత్వం కూడా అటువంటి ప్రయత్నం చేసి చేతులు కాల్చుకొని సైలెంట్గా కూర్చుంది. సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం వెనక రీజన్ ఏంటి? ఏ రకంగా కంట్రోల్ చేయగలదు? ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం వెనక రీజన్ మీకేం కనపడుతుంది? సార్ 2021 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హైకోర్టులో ఒక 3-4 ప్రజా ప్రయోజన వాద్యాలు వేసింది సార్. 21లో ఐ థింక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 170 ఆఫ్ 2021, 172 ఆఫ్ 2021 సిమ్స్. సార్ ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే ప్రభుత్వ అధికారికంగా గవర్నమెంట్ జీవోలు ఇచ్చేటువంటి వెబ్సైట్ లో కాన్ఫిడెన్షియల్ అనేటువంటి పదాలు రాకూడదు. ఈ జీవోలు ఇలా కాన్ఫిడెన్షియల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005 లో వచ్చిన తర్వాత ఇక కాన్ఫిడెన్షియల్ జీవోలు అనేది ఉండకూడదు. బికాస్ ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. సో కాన్ఫిడెన్షియల్ జీవోలు అనేవి ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు మ్యాండేటు అండ్ చట్టం యొక్క మ్యాండేటు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేయకూడదని మన తెలుగుదేశం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తరపున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయ్యాయి. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయిన సందర్భంలో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మీద చాలా ఎక్స్టెన్సివ్ డిస్కషన్ జరిగింది, డిబేట్లు జరిగింది. తెలుగుదేశం మీడియా చాలా మీడియాలో కూర్చొని మాట్లాడారు. సార్ ఇప్పుడు నేను పంపించినటువంటి క్లిప్పింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ రమారవి ఈ 15 నుంచి 20 రోజులు ఈ 1 మంత్ కాలంలో 170 కాన్ఫిడెన్షియల్ జీవోలు అంటే రమారమి 1500 జీవోలు ఇష్యూ చేస్తే అందులో 200 చిల్లర పైగా కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేశారు. ఇప్పుడు నేను పంపించినవన్నీ కూడా నిన్న మొన్న ఈ 4-5 రోజుల్లో కాన్ఫిడెన్షియల్ అని పెట్టి ఇష్యూ చేసినటువంటి జీవోలు ఇవన్నీ. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో కాన్ఫిడెన్షియల్ జీవోలని ఎందుకు ఇష్యూ చేశారు? నెంబర్ 1, కాన్ఫిడెన్షియల్ జీవోలు అంటే మీ ఉద్దేశం కంపెనీలకి భూములు ఇస్తున్నాం కాబట్టి, లులు కంపెనీకి భూమి ఇస్తున్నాం కాబట్టి, కాగ్నిజెంట్కి భూమి ఇస్తున్నాం కాబట్టి, మీ బినామీ కంపెనీలకు భూమి ఇస్తున్నాం కాబట్టి, వర్సా కంపెనీ లాంటి దానికి భూమి ఇస్తున్నాం కాబట్టి ఆ జీవోలు డౌన్లోడ్ చేసుకుని హైకోర్టులో వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పెట్టారా? లేకపోతే ఈ కాన్ఫిడెన్షియల్ జీవోల్లో నారా లోకేష్ బినామీ కంపెనీలకు కానీ, పవన్ కళ్యాణ్ బినామీ కంపెనీలకు కానీ, చంద్రబాబు నాయుడు బినామీ కంపెనీలకు కానీ, లేకపోతే హెరిటేజ్ బినామీ కంపెనీలకు కానీ ఏమైనా ల్యాండ్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఇన్సెంటివ్లు ఇచ్చి కాన్ఫిడెన్షియల్లో పెట్టారా? ఐ డోంట్ నో. పీపుల్ షుడ్ నో. ఈ 200 జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోలు ఏంటి? ఎందుకు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో కాన్ఫిడెన్షియల్ అనే పదం వాడాల్సి వస్తుంది? ఇంతకు ముందు మీరు గత ప్రభుత్వంలో కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేసినప్పుడు హైకోర్టుకు వెళ్ళి రచ్చ చేసి మీడియాలో పెట్టి చేసిన మీరు ఈ రోజు కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేయటంలో అర్థం ఏంటి? వాట్ ఇండికేషన్ యు ఆర్ గివింగ్ టు ద పబ్లిక్? వాట్ ఈస్ ద పర్పస్ యాజ్ ఫర్ యు? సార్ నేను కాన్ఫిడెన్షియల్ అని చెప్పిన తర్వాత నేను దాన్ని ఏ విధంగా ఊహించుకుంటా. ఎందుకు? జీవో ఇస్ నాట్ అ పబ్లిక్. నేను ఒక కామన్ ప్రుడెంట్ మ్యాన్ గా నేను ఏదైనా ఊహించుకుంటా. ఏమో నారా లోకేష్ బినామీ కంపెనీకి ఒక 100 ఎకరాల పొలం ఇచ్చేసి దాని కాన్ఫిడెన్షియల్ జీవోలో పెట్టేశారేమో. లేకపోతే వాళ్ళకి ఒక 1000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్, 1000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ నారా లోకేష్ కి సంబంధించినటువంటి సూట్ కేస్ కంపెనీలకి, చంద్రబాబు నాయుడు సంబంధించిన సూట్ కేస్ కంపెనీలకో, లేకపోతే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సూట్ కేస్ కంపెనీలకో, లేకపోతే ఎంపీ మచిలీపట్నం ఎంపీకి సంబంధించినటువంటి సూట్ కేస్ కంపెనీలకో, లేకపోతే పులుసు పార్థసారథి కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలకో ల్యాండ్లు ఇచ్చి ఆ ల్యాండ్లని మీరు కాన్ఫిడెన్షియల్ లో పెట్టుండొచ్చు. నాకు తెలియదు కదా. అధికారిక ఉత్తర్వులు, అధికారిక గవర్నమెంట్ గా ఉత్తర్వులు కాన్ఫిడెన్షియల్ జీవోలు అనేది ఎక్కడ అసలు ఏ చట్టం పరిమితి, ఏ చట్టం మీకు పరిమితి ఇచ్చింది కాన్ఫిడెన్షియల్ జీవోలు పెట్టమని? నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం అయితేనే కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో అయితేనే కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంశాల్లోనైతేనే కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. సో మీరు అవేమి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉండవు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సైన్యమో, లేకపోతే డిఫెన్స్ అకాడమీయో, మిలిటరీ అకాడమీయో, వాళ్ళకి సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్స్ లో వాళ్ళకి జీవోలు ఉంటాయి. నేను ఈ పదం ఎందుకు చెప్పానో తెలుసా? ఇర్రెలెవెంట్ అయినప్పటికీ కూడా
సార్ ఎందుకు చెప్పాను తెలుసా? సార్ మనం చేసేదేమో చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇట్లాంటి చండాల పనులను చెప్పడానికి చెప్పాను నేను మీకు. మీరు ఇంతకుముందు ఏమని అడిగాడు ప్రశ్న నన్ను? సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా సోషల్ మీడియా పోస్టుల మీద పెడితే ఈ రోజున సోషల్ మీడియా పోస్టుల్లో ఏ విధంగా కేసులు పెడతామని చెప్పేసి బొక్కలో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్నారు అని చెప్పారు కదా. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం సార్, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఎవరెవరైతే మాట్లాడారో, ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరిని బొక్కలా వేస్తామని చెప్పిన పరిస్థితుల్లో నేను తెలుగుదేశం మీడియాని, కూటమి మీడియాని ఒకటి అడుగుతున్నాను సార్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్పి వేదికల నిండా, సోషల్ మీడియా నిండా, మీ తెలుగుదేశం మీడియా నిండా మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మంచినీళ్లు దాక్కుండా, అన్నం నీళ్లు లేకుండా, రాత్రి పగలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా, అసలు సమయం ఎంతైందో తెలియకుండా గుక్క పెట్టి ఏడ్చాం కదా సార్ మీడియాలో కూర్చొని. మరి ఒక్కసారి అసెంబ్లీలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పయ్యావుల కేశవ్ ఎంత అప్పు ఉందని చెప్పినాడు? రాష్ట్ర ప్రభుత్వం అప్పు 3,70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు అప్పు చేసిందని చెప్పాడు. మరి ఈ సోషల్ మీడియాలో ఆ రోజున ప్రచారం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దాం సార్. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళందరూ తీసుకొచ్చేయాలి. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మనమే కదా సార్. కట్టండి, కేసులు కట్టండి, మన మీద కేసులు కట్టండి సార్, నా మీద కూడా కట్టండి, నాతో పాటు అందరి మీద కేసులు కట్టండి. ఎందుకు అంటే ప్రచారం చేశాం కదా మనం. అంటే 6 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సమయంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని చెప్పాము మనం. ప్రతిరోజు మీడియాలో వాపోయినా, ప్రతిరోజు మీడియాలో చెప్పినా, మరి చెప్పినవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు అయిపోవా? అంతే కదా. మరి ఇప్పుడు అబద్ధమైంది అని అప్పుడు ప్రచారం చేసిన కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా అధికారంలోకి వచ్చిన తర్వాత అదన్నీ అబద్ధమని వాళ్ళే ఖండించారు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు నేను చేసిన ప్రచారం అంతా అబద్ధం అని. సోషల్ మీడియాలో అప్పుడు వదిలేయండి సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో 100కి 90% సోషల్ మీడియాలో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేది, 100కి 90% సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేసేది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐటీడీపీ మీడియా, జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు, వీర మహిళలు పర్పస్ఫుల్ గా నాకు తెలిసి రమారమి 200 కోట్ల రూపాయలు ఓన్లీ సోషల్ మీడియా అకౌంట్లు వాడటానికి ఎవ్రీ మంత్ వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఓ మై గాడ్. 200 crores rupees only for purpose of managing the social media. అండ్ బోగస్ కార్యక్రమాలు, బోగస్ వార్తలు, ఎదుటి వ్యక్తి మీద బురద చల్లటానికి, ఎదుటి వ్యక్తుల మీద వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మీరు స్పెండ్ చేస్తున్నటువంటి డబ్బు 200 crores rupees ఎవ్రీ మంత్ పీపుల్ ఆర్ స్పెండింగ్. మరి మనం చేసేది, మనం ఇంతకుముందు చెప్పిందేమో సోషల్ మీడియా వేదికగా, మన మీడియా వేదికగా అన్ని పచ్చి అవాస్తవాలు, బోగస్. ఎవరు తెలుగుదేశం మీడియా ఎక్స్పెషల్ చెప్తున్నాం, మేము ఏ రోజున అవాస్తవాలు మాట్లాడాం? ఏమో ప్రభుత్వంలో ఇరెగ్యులారిటీస్ ని ప్రశ్నించాము, ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలని మా ఎస్సీ ఎస్టీ నిధులు మళ్ళీ మేము ప్రశ్నించాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం వరకు వాళ్ళ బాధితులకు న్యాయం చేయాలని ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఇరెగ్యులారిటీ మీద మేము ప్రశ్నించాం. మేము ప్రశ్నించిన సందర్భంలో ఏ రోజు కూడా బురద కాల్చి ముఖం మీద గుడ్డ వేయలేము, మేము గుడ్డ కాల్చి ముఖం మీద వేయలే ఏ రోజు కూడా. మేము వాస్తవ రూపాలు, జీవోల రూపంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 40 మంది ఎమ్మెల్యేల మీద కేసులు విత్డ్రా చేసుకున్నారు, దాన్ని ప్రశ్నించాం, అట్లా విత్డ్రా చేసుకోకూడదయా అని. సో ఈ విధంగా రకరకాల అంశాల మీద మేము పోరాటం చేశాం. కానీ మీరు సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ మీడియా హవాగా నడుస్తూ ఈ రోజున కొన్ని వేల మంది క్యారెక్టర్స్ ని అసాసినేట్ చేస్తూ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలని, అసత్య ప్రచారాలని సత్యాలుగా మార్చడానికి చేసే ప్రయత్నంలో చేసేటువంటి మీ మీడియాని ముందు నియంత్రిస్తే అసలు ఈ చట్టాలు చేయాల్సిన అవసరమే ఉండదు. కాదు సార్, మీరు చెప్తున్నట్టు అన్ని 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియా పైన ఖర్చు పెడుతూ పక్క క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రధానమైన మీడియా మొత్తం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకుని హోల్డ్ చేసి పట్టుకొని ఉండి
కూడా ఇంకా సోషల్ మీడియా అంటే భయపడి పదే పదే క్యాబినెట్ సమావేశంలో అరగంట సేపు సోషల్ మీడియాలో ఏదో జరుగుతోంది అని మాట్లాడుకునే పరిస్థితిలోకి ఎందుకు కూటమి సర్కార్ వెళ్తోంది? ఎందుకు వెళ్తుంది అంటే ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళడు, రోజు స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మనం ఏం మాట్లాడటంలా, తల్లిదండ్రులు ఏం మాట్లాడటం లేదు. సరేలే వెళ్తాడులే, వాడే ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తాడులే అని మాట్లాడటంలా. ఓ రోజు ఏదో కాలింది వాళ్ళ నాన్నకి, లాగి పెట్టి ఒకడు కొట్టాడు. పిచ్చి ఉతుకుడు ఉతికేటప్పటికి ఏడవటం మొదలుపెట్టినాడు. ఏడవటం మొదలుపెట్టి వాళ్ళ నాన్న తిట్టుకుంటా వెళ్ళిపోయినాడు స్కూల్కి. మీరు ఇంతే, మీరు వేస్ట్, మీరు తల్లిదండ్రులే కాదు, మీకు పిల్లలంటే ఇష్టం లేదు, మీరు నన్ను కొడతారా తిడతారా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు పరిస్థితి, కూటమి ప్రభుత్వ పరిస్థితి అలా అయింది. ఏ విషయంలో అయింది? సుగాలి ప్రీతి విషయంలో అలా అయింది. లాగి పెట్టి కుక్కితే గుక్క పెట్టి ఏడుస్తుంది కూటమి ప్రభుత్వం. లాగి పెట్టి సోషల్ మీడియా కొడితే గుక్క పెట్టి ఏడుస్తుంది. గుక్క పెట్టి ఏడ్చి నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం మురుగు కాలంలో, డ్రైనేజ్ కాలంలో కొట్టుకుపోయింది ఈ రోజున. పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం సోషల్ మీడియా దెబ్బ అంటే ఏంటో నిన్న పవన్ కళ్యాణ్ కి జనసేనకి వీర మహిళలకు తెలిసింది. సోషల్ మీడియా దెబ్బ ఎలా ఉంటుందో నిన్న. సోషల్ మీడియా దెబ్బ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మీ దగ్గరే ఉంది కదా. అవును, ఇప్పుడు తెలుగుదేశంలో మీడియాకి సంబంధించి ఏబిఎన్, TV5, మహా టీవీయో, ఈనాడు, ఆంధ్రజ్యోతో 90% మేజర్ స్ట్రీమ్ మీడియా అంతా మీ దగ్గర ఉంది. మిగతా మీడియా ఏదైతే న్యూట్రల్ గా ఉన్న మీడియా మాట్లాడటానికి భయపడుతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. ఇప్పుడు TV9, NTV వీళ్ళెవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే 4 సంవత్సరాలు ఉంది, మనం గోడ మీద పిల్లిలాగా ఉందాం, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, మనం ఏం మాట్లాడద్దు, మనం ఏదో 4 వంట వార్పు కార్యక్రమాలు వేసుకొని మమా అనిపించేసుకుందాం, మనకున్న సబ్స్క్రైబర్లు మనకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల మీద డిబేట్లు పెట్టడం, లేకపోతే ప్రజా సమస్యలను ప్రజలకు రిప్రజెంట్ చేసే విషయంలో వాళ్ళు ముందుకు రారు. బికాస్ దే కమర్షియల్ ఛానల్స్ కాబట్టి. బట్ దీస్ ఛానల్స్ ఆర్ ఫీడింగ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి దే కెన్ ప్రొజెక్ట్ ఇన్ ఎనీ మ్యాన్. సో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ ఏంది అంటే సోషల్ మీడియా మాత్రమే. నిన్న పవన్ కళ్యాణ్ 2020-21లో సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని ఏ విధంగా దగ్గరకు తీసుకొని చెల్లెమ్మ అని మాట్లాడుతూ ఏ విధంగా సుగాలి ప్రీతి కేసుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని చెప్పే విషయంలో రంకెలేసి గొడవలు పెట్టి అరిచి నిన్న వెంటనే ఆధారాలు లేవు, నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలా ఏంటి? డీజీపీని పిలిచాను, హోమ్ మినిస్టర్ పిలిచాను, హోమ్ మినిస్టర్ సిబిసిఐడికి మంది, సిబిసిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆధారాలు లేవంటే డిఎన్ఏ మారిపోయింది అంటున్నారు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలా పోలీస్ ఆఫీసర్నా? నేను కాదు కదా. అయినా మీరందరూ ఎమ్మెల్యేలందరూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. రేపు అసెంబ్లీలో మాట్లాడండి. వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగింది మాట్లాడండి. సుగాలి ప్రీతి కేసు ఎందుకు జరిగిందో మాట్లాడండి. మీరు రేపు అసెంబ్లీలో మాట్లాడాలి. నేను మాట్లాడను, నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయినా, నేను మాట్లాడాల్సిన సమయం అయిపోయింది, నా టైం ఓవర్. సో ఇప్పుడు నేను మాట్లాడను, నాకేం సంబంధం? హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, మీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాలి. నేను ఓన్లీ మాత్రమే మీడియాలో మాట్లాడగలుగుతాను. నేను ఏదైతే పాత్ర పోషించానో నా పాత్ర హైలైట్ అయిపోయింది. నాకు రావాల్సిన అవార్డు జాతీయ అవార్డు లాగా ఉప ముఖ్యమంత్రి అవార్డు వచ్చేసింది. ఆ అవార్డు తీసుకుని వెళ్ళిపోయినా, చక్కగా షోకేస్ లో పెట్టుకున్నాను, హ్యాపీగా ఉంది. నాకు ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ పాత్ర మళ్ళీ పోషించాల్సిన అవసరం లేదు. సినిమా స్క్రిప్ట్ ఏం సార్? నిజంగా నేను చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి కానీ పవన్ కళ్యాణ్ జీవితం సినిమాకి ఈక్వల్ గా రిలేటెడ్ రోల్. రియల్ లైఫ్ కూడా నేను ఈ ఫేస్ ఆఫ్ సోషల్ మీడియా కారణంగానే బయటకు వచ్చింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఫేస్ చేయలేకపోవడం, సోషల్ మీడియా విక్టిమ్ అయ్యాడు.